ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ and its videos for general purpose only and should not be considered as professional advice. The videos, images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. బ్రదర్ మీ పేరు? నా పేరు అనిల్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఇక్కడే మహేశ్వరం పక్కన మోహబత్ నగర్. ఓకే, ఎన్ని గేదెలు తీసుకున్నారు బ్రదర్ ఇక్కడ? నేను 5 గేదెలు పర్చేజ్ చేసిన. 5 గేదెలు ఎక్కడ తీసుకున్నారు? ఇక్కడే రాయల్ డైరీ ఫామ్ లో. ఇక్కడ ఇది ఒకసారి అడ్రస్ చెప్పండి. రాయల్ డైరీ ఫామ్ ఇది మన శంషాబాద్ పక్కన వస్తుంది. ఇటు చూస్తే ఎయిర్పోర్ట్ పక్కన వెంకయ్యనాయుడు ఫార్మ్ హౌస్ పక్కన వస్తుంది. మొత్తం 5 గేదెలు తీసుకున్నారా? ఏ బ్రీడ్ తీసుకున్నారు బ్రదర్? ఒకటి ముర్రా, 3 బన్నీ, ఒకటి జాఫరాబాదీ. ఎట్లా పడ్డాయి రేటు? నీకు ఓకేనా రేటు? రేటు ఓకే, రీజనబుల్ అనిపించింది. ఎట్లా పడ్డాయి రేట్? ఎట్లా పడ్డాయి? ఇది 5,62,500. ఎన్ని అయితే గేదెలు తీసుకున్నారు? ఈ ఒక 3 గేదెలు మాత్రం సెకండ్ లాక్టేషన్ ఉంటాయి, ఒకటి థర్డ్ లాక్టేషన్ ఉంటది. ఎట్లా మీకు గేదెల ఇంతకు ముందు అవగాహన ఉందా? ఉందన్న. డైరీ ఉంది ఇంటి దగ్గర? డైరీ ఉంది. ఎన్ని ఉన్నాయి కదా ఇంటి దగ్గర? ఒక 6 యానిమల్స్ ఉన్నాయి. 6 యానిమల్స్ ఉన్నాయి. ఇంత ముందు నేను ఒక 9 years పనిచేసిన. అప్పుడు మనకు ఒక 20 యానిమల్ వరకు ఉండే. అప్పుడు అది తీసేసి ఒక 3 year మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఇంటి దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి? ఒకటి గేదె ఉంది, 5 ఆవులు ఉన్నాయి. అంటే ఆవులు యాక్చువల్గా తెలంగాణలో ఆవు పాలు తగ్గిందని చెప్పేసి చాలా మంది ఆవులు అమ్మేసి గేదెల వైపు వచ్చినారు కదా. అవునా, డైరీలలో హెరిటేజ్ గానీ ఇంకా మిగతా వాటిలలో కొద్దిగా రేట్ తక్కువనే ఉంది. 2-3 రూపీస్ తగ్గించేసినారు కావు మిల్స్ కి. ఇప్పుడు మీ ఆవు పాలు ఎంత పడుతున్నాయి బ్రదర్? మాది ఇప్పుడు మేము పాలతనికి ఇస్తామన్నా. ఎంత పడుతుంది? 38 రూపీస్ కి పర్ లీటర్ లెక్క ఇచ్చేస్తాం. స్టిల్ ఇప్పుడు కూడా మీకు 38 రూపాయలు పడుతున్నాయి ఆవు పాలు. బల్క్ లో ఇస్తాం, అతనికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆవు పాలు గేదె పాలు ఎంత పడుతున్నాయి? గేదె పాలు తక్కువనే ఉందన్న, ఇక్కడ 60 రూపీస్, 58. మీకు ఎంత పడుతుంది? మాకు 58 రూపీస్ ఇస్తాడు. 58. సో మీకేమో ఆవు పాల రేట్ ఏమో బాగుంది, కానీ గేదె పాల రేట్ అయితే 58 అంటే చాలా తక్కువ. మేము మిల్క్ తీసుకెళ్లి అతనికి ఇస్తాం కదా, వెండర్ కి ఇస్తాం కాబట్టి వాళ్ళ ప్రైస్ అంతే ఉంటది. అంటే ఆయన వచ్చి పిండుకొని తీసుకెళ్తాడు, అతను వచ్చి పిండుకొని తీసుకెళ్తాడు మన దగ్గర పాలు. పిండుకొని తీసుకెళ్తాడు, మీకు 58 రూపాయలు కట్టిస్తాడు. గిట్టుబాటు అవుతుంది బ్రదర్? గిట్టుబాటు అంటే కష్టం అంతా మేమే చేస్తాం కదా, పని మేమే చేసుకుంటాం కాబట్టి మా ఓన్ కష్టం ఉంటది కాబట్టి మాకు సెట్ అయిపోతుంది. ఓన్ గ్రాస్, ఓన్ ల్యాండ్. సో ఇప్పుడు ఆవులు ఉన్నా కానీ సరే, ఇప్పుడు గేదెలు ఉంటాయి. అంటే ఒక గేదె ఉంది అన్నారు, ఇప్పుడు గేదెలు ఒక 5 కొంటున్నారు. ఇప్పుడు ఎందుకు కొంటున్నారు బ్రదర్ ఈ సీజన్ లో? అంటే నేను అవి తెచ్చి ఒక 6 months అవుతుంది. దాంట్లో ఆల్మోస్ట్ అన్ని ప్రెగ్నెన్సీ ఉన్నాయి అన్నమాట. 6 months నుండి 2 months వరకు ప్రెగ్నెన్సీ ఉన్నాయి. అవి 2 months నుండి 6 months వరకు కట్టి ఉన్నాయి. అది కొద్దిగా మిల్క్ ఇప్పుడు కొద్దిగా డౌన్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ఈ బ్యాచ్ పెట్టుకుంటే అంటే సైకిల్ టైప్ లో చేస్తున్నాను అన్నమాట, సైకిల్ బ్యాచ్. అంటే ఇవి ఎండిపోయేసరికి అవి ఇప్పుడు ఇవి ఎండిపోయేసరికి మళ్ళీ నాకు అవి ఎండింగ్ లో వస్తాయి అట్లా. ఇప్పుడు ఈ 5తోనే స్టాప్ బ్రదర్? మళ్ళీ ఇంకా ఫర్దర్ గా ఏమన్నా? ఒక యాక్చువల్ గా అయితే ఒక 25 to 30 చేయాలి నా టార్గెట్. 30 పెట్టుకొని చేసుకోవాలని చెప్పేసి ఉంది. ఓన్ డబ్బులా బ్రదర్? ఏమన్నా లోన్ పెట్టి ఏమన్నా తీసి అట్లా? ఇది నేను ఓన్ డబ్బులతోనే చేస్తున్నా. ఓన్ డబ్బులతోనే చేస్తున్నా. ఒకసారి చూపించండి బ్రదర్, ఒకసారి మీరు కొన్న గేదెలు చూపించండి. ఇది ఒక గేదె చూడొచ్చు, ఇది ముర్రా జాతి గేదె. ఈ ఆర్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఎట్లా బ్రదర్ ఇప్పుడు నువ్వు కొన్న దాంట్లో ఎన్ని దాంట్లో దూడలు ఉన్నాయి? అన్ని దాంట్లో మాక్సిమం దూడలు ఉన్నాయి? అన్ని గేదెలకు ఉన్నాయి దూడలు 5 వాటికి ఉన్నాయి. నీ అంచనా ప్రకారము ఇది ఎన్ని ఇవ్వచ్చు బ్రదర్ పాలు? ఇది ఒక 6 లీటర్ ఇవ్వచ్చు. 6 లీటర్ ఇవ్వచ్చు. మీకు ఎంత పడింది బ్రదర్ ఇండివిజువల్ చెప్పండి ఒక్కొక్క గేదె? ఇది 125 పడింది. ఇది 1,25,000 పడింది. వాళ్ళు చెప్పడం ఎంత చెప్పినారు కదా? వాళ్ళు మాక్సిమం ఫైనల్ రేట్ చెప్పేసినారా, కొంచెం ఎక్కువ చెప్పి తగ్గించినారా, లేకపోతే చెప్పడం మనకు ఫైనల్ రేట్ చెప్పినారు? డైరెక్ట్ ఫైనల్ రేట్ చెప్పినారు, కానీ దాంట్లో ఒక 1000 రూపీస్ మనకు తక్కువ చేసినారు వాళ్ళు. సో మీరు అడగడం ఏంటంటే డైరెక్ట్ అంటే ఎక్కువ రేటు చెప్పి తక్కువ అడగకుండా డైరెక్ట్ ఫైనల్ రేట్ అడిగినారు. వాళ్ళు డైరెక్ట్ రేటే చెప్పేసినారు, ఇచ్చే రేట్ చెప్పేసినారు. మీకైతే 1,25,000 పడింది. మీ అంచనా ప్రకారం అయితే ఇది 6 లీటర్లు ఇవ్వచ్చు. 2 అయితే గేదె. దూడ ఉందా బ్రదర్? దూడ ఉంది. పళ్ళు కూడా 6 ఉన్నాయి. 6 పళ్ళ మీద ఉంది. నెక్స్ట్ బ్రదర్ ఇంకా ఏ గేదె? ఇంకా ఇక్కడ ముందు ఉన్నాయి బ్రదర్. మొత్తం వచ్చేసి 5 గేదెలు తీసుకున్నారు. ఎట్లా బ్రదర్ మీరు పాలు ఇప్పుడు చూసుకోవాలనుకుంటున్నారా ఎట్లా?
పాలు చూసుకొని వెళ్తా నేను 3 టైమ్స్ చూసుకోమంటున్నారు వాళ్ళు, మనకు ఆప్షన్ మీకు ఇస్తున్నారు. ఆప్షన్ అయితే ఇచ్చారు వాళ్ళు, పాలు ఖచ్చితంగా చూసుకోమని. అవును, అకామిడేషన్ కూడా ఇస్తాం, ఫుడ్ కూడా ఉందని చెప్పినారు. కాకపోతే మాది ఇక్కడ పక్కనే కాబట్టి మీరు వెళ్తా అన్నా సరే వాళ్ళు చూసుకుంటున్నారు కదా పాలు. ఇప్పుడు నేను మాట్లాడేసిన, డబ్బులు కూడా అడ్వాన్స్ కట్టేసినాం, వెళ్ళిపోతా అంటే లేదు మీరు పాలు చూసుకునే వెళ్ళండి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. అట్లా భరోసా ఇస్తే మీకు కూడా మేలే కదా, అంటే వాళ్ళు ఇంకా పాలు మిమ్మల్ని చూసుకోమంటున్నారంటే ఆగి మరి మేలే కదా ఆ విషయంలో అయితే మాత్రం. నెక్స్ట్ ఇది ఈ 3 గేదెలు తీసుకున్నా, ఈ 3 గేదెలు. ఇది ఏది బ్రదర్, బన్నీనా? బన్నీ చూడొచ్చు, ఇది బన్నీ జాతి గేదె. ఇది ఎన్నో అయితే గేదె ఉంటుంది బ్రదర్? ఇది ఒక 3rd లాక్టేషన్ అట్లా ఉండొచ్చు, 3 అయితే ఉండొచ్చు. ఎన్ని వచ్చు బ్రదర్ ఇది పాలు? ఇది నేను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నా ఒక 6 లీటర్ పాలు ఇవ్వచ్చు ఇదేని, అంటే దూడలు లేతగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఒక 5 ఇచ్చినా కానీ సరే, అంటే ఒక 4.5-5 ఇచ్చినా కానీ సరే, ఒక 20 రోజుల తర్వాత, ఒక 10 రోజుల తర్వాత ఒక 1/2 లీటర్ అయితే, 1/2 లీటర్ పెరగవచ్చు, ఇంకా పెరగవచ్చు. మంచి మెయింటెనెన్స్ ఉంటే 1 లీటర్ కూడా పెరగవచ్చు. ఇప్పుడు మీరు ఫీడింగ్ ఏం పెడతారు బ్రదర్ అక్కడ? మీరు పత్తి చెక్క, కంది చున్ని, గోధుమ పొట్టేస్తాం, గ్రీన్ గ్రాస్, అది మన మక్కది డ్రై ఉంటది, మనది మక్కది అంటున్నా, అది మన జొన్న కుట్టి మన డ్రై ఉంటది. అంటే ఇప్పుడు గ్రీన్ గ్రాస్ అంటే మీ పొలంలో నాటినారా? మాకు ఓన్ ఉంది గ్రీన్ గ్రాస్. ఏది సూపర్ నేపియరా లేకపోతే 7 జుబుల్ ఏది నాటారు? అది మన న్యూట్రా సూటికల్ అని చెప్పేసి వెరైటీ, కొత్త వెరైటీ ఉంది. 14% దాంట్లో ప్రోటీన్ ఉంటది, మంచిగా ఉంటది. ఎన్ని ఎకరాల్లో నాటారు? అది మాకు ఒక 1 ఎకర్ వరకు ఉంటది. అది 1 ఎకర్ వరకు ఉంటది. ఇప్పుడు యావరేజ్ గా మీకు ఆవులు ఒక గేదె ఉంది అన్నారు కదా, ఇప్పుడు ఎంత మెయింటెనెన్స్ ఖర్చు ఎంత వస్తుంది బ్రదర్ దానిలకు? ఖర్చు అంటే ఇప్పుడు మనం ఇది కమర్షియల్ గా చేయట్లేదు కదా, కమర్షియల్ గా చేయట్లేదు కాబట్టి అంతా లాభం ఎంత వస్తుంది? మీరే ఇప్పుడు అంతా మీరే చేసుకుంటున్నారు కదా, మీకు నెలకి ఎంత మిగులుతుంది బ్రదర్ అన్ని బొంగ? ఇప్పుడు మీరు ఈ గోధుమ పొట్టు ఇవన్నీ వేస్తున్నారు కదా, కంది చున్ని గోధుమ పొట్టు, నాకు 11,000 to 12,000 దానా ఖర్చు వస్తుంది. ఇక మిగతా అయితే ఏం ఎక్స్పెండిచర్ అయితే ఏం చేయను. మెడిసిన్స్ కూడా ఏం మన దగ్గర ఏముండదు. నువ్వే చేసుకుంటా? ట్రీట్మెంట్ అంటే మొత్తం నేనే చేసుకుంటా, ఇంజక్షన్లు గానీ ఏవైనా సరే నేనే చేసుకుంటా. ఇప్పుడు మొత్తం నెలకి ఎంత మిగులుతుంది బ్రదర్ అయితే? ఇప్పుడు నాకు ప్రెసెంట్ 60,000 రూపీస్ బిల్ వస్తుంది. 60,000 నెలకు బిల్ వస్తుంది. 58-60,000 బిల్ వస్తుంది. దాంట్లో 15,000 పెడుతున్నామా? ఒక 15,000 రూపీస్ నేను 15-16,000 వరకు ఖర్చు పెడతా. సరే 20,000 తీసేలే, సరే 20 తీసుకోండి, మిగతా పైసలు మనకు 40,000 మిగులుతుంది. నెక్స్ట్ ఇది బ్రదర్, ఇప్పుడు ఇది ఎన్ని అయితే ఉంటుంది? ఇది 2 అయితే ఉండొచ్చు. 2 అయితే ఎన్ని వచ్చు బ్రదర్ ఇది పాలు? ఇప్పుడు దీని దగ్గర 5 లీటర్స్ ఉన్నాయంట. దూడలు ఇంకా చిన్నగా ఉన్నాయి. అంటే అన్ని కూడా ఎన్ని రోజులు అంటే ఒక 15 రోజుల లోపలే ఉంటుందా? 15 రోజుల లోపల 15 రోజులు ఉంటాయి. ఇవి మినిమం అయితే ఒక 15 రోజులు దూడలు మాత్రం ఉన్నాయి అనుకోండి అన్ని దాంట్లో. నెక్స్ట్ బ్రదర్ ఇదా? మళ్ళీ ఇది ఎన్ని వచ్చు బ్రదర్? దీని దగ్గర ప్రజెంట్ 12 లీటర్ మిల్క్ ఉన్నాయని చెప్తున్నారు. ఇక మనం పిండి చూస్తే గానీ మనకు అర్థం కాదు. దీనికి దూడ ఉందా? అన్నిట్లో ఉన్నాయి వీటికి దూడ మొత్తం. అంటే నువ్వు సెలెక్షన్ చేసుకోవడమే, దూడలు ఉన్నట్టుగా సెలెక్ట్ చేసుకున్నావా? అవును. ఎన్ని పెయ్యలు ఎన్ని ఉన్నాయి బ్రదర్? దున్నలు ఎన్ని ఉన్నాయి? దీంట్లో 3 ఉన్నాయి పెయ్యలు, 2 దున్న దూడలు ఉన్నాయి. ఈ రోజు వీళ్ళకు లోడ్లు వచ్చినాయి కదా, వీళ్ళకు లోడ్లు వచ్చిన దాంట్లో మాక్సిమం దూడలు వచ్చినాయా? మాక్సిమం ఉన్నాయన్న దాంట్లో. ఇప్పుడు 2 లోడ్లు హర్యానా నుంచి వచ్చినాయట, దాంట్లో ఒక్క దానికి దూడలేదు. మాక్సిమం అన్ని అట్లా ఉన్నాయి. పర్లేదు బ్రదర్. ఇక్కడ గేదెలు అయితే హర్యానా నుంచి గేదెలు అయితే బాగానే ఉన్నాయి. జాఫ్రాబాద్ చూద్దాం బ్రదర్, ఎక్కడ చూపించండి. ఆ లాస్ట్ ఉందా మీ జాఫ్రా? అక్కడ చివరన ఉంది. ఎట్లా ఎందుకు ఒక జాఫ్రా తీసుకున్నారు మళ్ళీ? అంటే అన్ని మాక్సిమం అన్ని బ్రీడ్లు కవర్ చేశారు కదా మీరు? ముర్రా, బన్నీ, జాఫ్రా మొత్తం 3 కవర్ చేశారు. నాకు దాదాపు 11 years ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో. చాలా చిన్న వయసు నుంచి నేను ఈ బిజినెస్ లో ఉన్నా. నాకు ఈ బ్రీడ్స్ గురించి అంతా కొద్దిగా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది అనమాట. అంటే ఎట్లా బ్రదర్, అంటే ఏది ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఇస్తుంది, ఏది ఎక్కువ అట్లా? ఫ్యాట్ అంటే మన జాఫ్రాబాద్ లో అయితే మంచిగా ఉంటుంది ఫ్యాట్ పర్సెంటేజ్. ముర్రాలో కూడా 6 to 7% వరకు దాంట్లో కూడా ఉంటది. బన్నీ కూడా సేమ్ అంతానే ఉంటది అనమాట. మనము పెట్టే ఫుడ్ ని బట్టి ఉంటది అన్న. అంటే ఇప్పుడు అంటే నేను మామూలు మిమ్మల్ని ఎగ్జాంపుల్ అడుగుతున్నాను. ఇప్పుడు రాయలసీమ ఉంది అంటే జనరల్ చెప్తున్నా, రాయలసీమ ఉంది, లేకపోతే ఇటు మన ఆంధ్ర ఉంది. ఆంధ్ర అంటే సంథింగ్, అంటే ఎగ్జాంపుల్ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి అట్లా వేసుకోండి. తెలంగాణ తీసుకోండి, అంటే 3 ఏరియాలు తీసుకోండి. అంటే ఏరియాను బట్టి గేదెలు సెట్ అవుతాయా? అట్లా ఏముండదు, మాక్సిమం ఏ ఏరియాకైనా కానీ ఏ గేదెలైనా సెట్ అయిపోతాయి బ్రదర్? గేదెలలో అయితే ఏ ఏరియాకైనా సెట్ అవుతాయి అట్లా ఏం లేదు. మనము పెంచే విధానము, మనం వాటిని చూసే విధానాన్ని బట్టి ఉంటాయి. ఎక్కడైనా సరే సెట్ అవుతాయి. ఇంకా హర్యానా, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్
ఈ క్లైమేట్ అనేది ఎట్లా ఉంటదంటే మనకంటే కొద్దిగా డిఫరెంట్ ఉంటది అక్కడ, కొద్దిగా వేరియేషన్ అలాగ ఉంటది. మన సైడే నాకు అడిగితే మన ఆంధ్ర, ఏపీ, తెలంగాణలో కొద్దిగా బెస్ట్ వెదర్ ఉంటది అని చెప్పేసి నేను అనుకుంటా. చలికాలంలో మరీ తీవ్రతగా చలి వెళ్ళదు మన సైడ్. ప్లస్ ఇప్పుడు ఈ టైంలో హర్యానాలో చలి ఎక్కువ ఉంటది, బాగా ఎక్కువ ఉంటది. హర్యానా కానీ పంజాబ్ కానీ అక్కడ కొద్దిగా బాగా ఎక్కువ ఉంటది. వాటికంటే మన సైడ్ కొద్ది క్లైమేట్ నేను బెటర్ అంట. బ్రదర్ ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం ఏ బ్రీడ్ రైతులకు బెటర్ ఉంటది బ్రదర్? అంటే 3 బ్రీడ్లలో అంటే నేను సజెషన్ చేసేది జాఫరాబాదీ, బన్నీ. ముర్రా అంటే రింగ్ ఉన్న ప్రతి గేదె ముర్రా కాదు, ఎందుకంటే దాంట్లో కూడా చాలా మోసాలు ఉంటాయి. యూపీ, బీహార్, ఎంపీ, మన రాజస్థాన్ ఆ సైడ్ నుంచి కూడా తెచ్చి అమ్ముతారు. కానీ గేదెలు చూడడం కూడా, గేదెల గురించి కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితేనే గుర్తుపడతారు కదా. ఇప్పుడు మాక్సిమం అన్ని రింగ్, ఇప్పుడు హైదరాబాద్ లో ఏమంటారు రింగ్ ఉంటది, ఇది హర్యానా ముర్రా అంటారు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఏంటంటే ఓకే ఇది హర్యానా ముర్రా అని కొనేస్తారు. కానీ ఉత్తరప్రదేశ్ లోను అంటే క్యాజువల్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ కు, రాజస్థాన్, గుజరాత్ లో ఉన్న గేదెకు, హర్యానా ఉన్న గేదెలకు ఖచ్చితంగా 10,000 డిఫరెన్స్ ఉంటది. అక్కడేం 10,000 డిఫరెంట్ ఉంటది. ప్లస్ ఈ మన హర్యానా, పంజాబ్, రాజస్థాన్ లో కొద్దిగా బెల్ట్, ఈ గేదెలు వదిలేసి మిగతా అన్ని యూపీ, ఎంపీ, ప్లస్ బీహార్ గేదెలు, రాజస్థాన్ లో కొన్ని ఏరియా గేదెలు కూడా, ఇవన్నీ మన ఆంధ్ర గేదెకి అక్క లాంటివి. ఆంధ్ర గేదెకు 3 months గట్టిగా ఇచ్చి తర్వాత ఏకదం దాని దగ్గర పాలు డౌన్ అయిపోతాయి. ఇప్పుడు నేను మీకు చెప్పిన గేదెలు ఇవన్నీ కూడా అంతే అన్నమాట. సేమ్ ఆంధ్ర గేదె ఇచ్చినట్టే బిహేవియర్ కూడా అట్లే ఉంటది, సేమ్ ఎక్సెప్ట్ హర్యానా గేదెలు తప్ప మిగతా గేదెలన్నీ కూడా మీరు ఏమంటున్నారంటే 3 నెలలు ఇచ్చి 3 నెలల తర్వాత పాలు బాగా డిక్రీజ్ అవుతాయి. బట్ వేరే ఇప్పుడు హర్యానా గేదెలు అంటే వీటితో పోల్చుకుంటే 1 నెల ఎక్కువ ఇస్తాయి, ఎక్కువ రోజులు కూడా ఇస్తాయి అంటున్నారు. లాంగ్ టర్మ్ మనకు మిల్క్ లాంగ్ టైం కోసం కావాలి అని అనుకుంటే జాఫరాబాదీ, బన్నీ ఇది నేను 100% గ్యారంటీ ఇవ్వగలుగుతా. ముర్రా కూడా ఏంటంటే అది కూడా ఒక 6-7 months వరకు అది కూడా ఇస్తుంది గట్టిగా. మిల్క్ ఇచ్చే పీరియడ్ దానికి ముర్రాకి తక్కువనే ఉంటది. లాంగ్ టైం మనకు మిల్క్ రావాలంటే జాఫరాబాదీ, బన్నీలో. ముర్రా ఏంటంటే రీసేల్ వాల్యుయేషన్ బాగుంటది, కొద్ది గేదె కూడా చూడడానికి కొద్దిగా డిఫరెంట్ గా, హెవీగా, హెఫ్టీగా ఉంటది. అందుకోసం చాలా మంది ఇప్పుడు ఈ రోజులలో ఈ మన సోషల్ మీడియాలో గానీ, యూట్యూబ్ లలో బాగా ట్రెండింగ్ లో ఉన్నది. ఇంకోటి మన హర్యానా వాళ్ళు కూడా కొద్దిగా బాగా దానికి ట్రెండింగ్ లో తెచ్చింది ముర్రా. జాఫ్రా ఇది మనకు 110 పడింది అన్న, 1,10,000 పడింది. 5.5 మిల్క్ ఉన్నాయంట ప్రెసెంట్ 5.5 ఉంది. ఇది దూడ దింది, దున్నపోతు దూడ అన్నది, దున్నపోతు దూడ. ఎంత ఒక 25 రోజులు ఏంటదా బ్రదర్? ఉంటది 20 days ఉంటది. 5.5 లీటర్లు పాలు ఉన్నాయంట. 2 అయితే ఉంటది బ్రదర్, 3 అయితే? ఇది సెకండ్ లాక్టేషన్ ఉంటది. సెకండ్ లాక్టేషన్ ఎందుకంటే ఈ కొమ్ములను బట్టి, స్ట్రక్చర్ బట్టి దీంట్లో మన జాఫరాబాద్ లో ఎగ్జాక్ట్ చెప్పలేము. ఇది మాత్రం నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే అంతే ఉంటది ఇది లాక్టేషన్. ఒకసారి ఇండివిజువల్ గా చెప్పండి బ్రదర్, ఒక్కొక్క గేదె ఎంత పడిందో ఇప్పుడు మొత్తము? ఒకటేమో ఈ జాఫరాన్ ఏమో 1.10, 110 కి. ఈ 3 బన్నీవి 110 ప్లస్ ఒకటి ముర్రా ఉంది, అది 125 పడింది. అది 126 చెప్పినారు. లాస్ట్ 100 అది 1000 రూపీస్ తక్కువ చేసి ఇచ్చినారు అన్న ఇది. సో మొత్తానికి అయితే మీరైతే సాటిస్ఫై అయిన బ్రదర్, అంటే మీరు ఓకేనా? నేను 8-9 days నుంచి తిరుగుతా ఉన్నా నేను గేదెల కోసము. బయట ఎట్టున్నాయి బ్రదర్ ప్రెజెంట్ రేట్లు? బయట ఉన్నాయి బయట కూడా చాలా రేట్లు ఉన్నాయి. బయట తిరిగినారా కొన్ని డైరీ ఫామ్ లో? కొన్ని కాదు, నేను 8-9 రోజుల నుంచి తిరుగుతా ఉన్నా మా హైదరాబాద్ సరౌండింగ్ లో. నాకు తెలిసిన షెడ్లలో తిరిగిన ఆల్మోస్ట్ రేట్లు మాత్రం బాగానే ఉన్నాయి అక్కడ. పర్లేదు, నాకు కొద్దిగా ఇక్కడ రీజనబుల్ అనిపించింది అనమాట. పక్క డైరీ ఫామ్ తో పోల్చుకుంటే ఒక 5,000 డిఫరెన్స్ అనిపిస్తుంది మినిమం. మనం ఇవన్నీ చెప్పలేం కానీ నాకైతే కొద్దిగా ఇక్కడ రీజనబుల్ అనిపించింది నాకు. నేను అక్కడ వాళ్ళు చెప్పిన రేట్లు చెప్పిన రేట్లు కంపేర్ చేసుకుంటే మీకు గేదె మీద అయితే అంత ఇంత అయితే మిగులుతుంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.